ఓకే, హాయ్ గైస్. ఈరోజు వీడియో టాపిక్ ఏంటంటే ఇక్కడ మీకు కనిపిస్తున్నది, ఇది క్లారిటీగా మీకు కనిపించకపోవచ్చు, వైట్గా కనిపిస్తుంది. సిస్టంలో ఈపీఎఫ్ఓకి సంబంధించి ఏమైనా పేర్లు రాంగ్ అయ్యేది, డేట్ ఆఫ్ బర్త్ రాంగ్ అయ్యేది, ఇలా ఉంటాయి. వాళ్ళు విత్డ్రా చేసుకోలేకపోతూ ఉంటారు అమౌంట్ని. సో అది ఏ విధంగా విత్డ్రా చేసుకోవాలి, దానికి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో నేను చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ పిఎఫ్ వచ్చేసి మనకి ఆధార్ కార్డుకి లో ఉండే డీటెయిల్స్కి పిఎఫ్ వచ్చేసి మనకి లింక్ అయ్యింది. ప్రతి ఒక్క ఎంప్లాయీకి ఇది కామన్, కంపల్సరీ కూడా ఆధార్లో ఉండే డీటెయిల్స్ పిఎఫ్లో లింక్ అయ్యింది అలా. ఓకేనా? ఒకవేళ ఆధార్ కార్డుకి పిఎఫ్ లింక్ కాకుంటే యూఏఎన్ నెంబర్ జనరేట్ కాదు ప్రస్తుతం. కానీ ఇంతకు ముందు అయితే చాలా వరకు ఆధార్ కార్డు లేదు మన దగ్గర. ఆధార్ కార్డు లేనప్పుడు ఏమైనాయంటే నంబర్స్ వచ్చేసిన యూఏఎన్ నెంబర్స్, అప్పుడు పేమెంట్ అయితే కట్టేసిండారు. సో ఇప్పుడు ఆధార్ లింక్ చేసుకోమని చాలా వరకు కేవైసీస్ అవన్నీ చేస్తున్నారు. సో ఇప్పుడు ఏమంటే ఆధార్ కార్డులో ఒక పేరు ఉంటుంది, పిఎఫ్లో ఒక పేరు ఉంటుంది. ఆధార్ కార్డులో ఒక డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది, పిఎఫ్లో ఒక డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది. సో అటువంటి వాళ్ళందరూ పాపం చాలా వరకు ఏ విధంగా పిఎఫ్ అప్లై చేసుకోవాలా అని తెలియకుండా చాలా వరకు ఇబ్బందులు పడుతున్నారు. సో వాళ్ళందరి కోసము ఈ వీడియో అయితే చాలా చాలా యూస్ఫుల్ అవుతుంది. అదేవిధంగా అంటే మనకి ప్రొఫైల్ ఓపెన్ చేసిన తక్షణం మేనేజ్ అనేటటువంటి ఒక ఆప్షన్ ఉంటుంది. ఆ మేనేజ్ అనేటటువంటి ఆప్షన్కి వెళ్తే జాయింట్ డిక్లరేషన్ అనేటటువంటి ఒక ఆప్షన్ అయితే వస్తుంది మనకి. ఈ జాయింట్ డిక్లరేషన్ ఆప్షన్ మీద మనం క్లిక్ చేసినట్లయితే మనకి పూర్తి సమాచారం అక్కడ వస్తుంది. ఎక్కడంటే కొన్ని కాలమ్స్ వస్తాయి. ఇక్కడ కాలమ్స్ వచ్చినప్పుడు మీరు ఏ అకౌంట్ అయితే సెలెక్ట్ చేసుకోవాలో ఆ అకౌంట్ సెలెక్ట్ చేసుకుంటే అప్పుడు ప్రజెంట్ పిఎఫ్లో ఉండే డీటెయిల్స్ ఏమి, మీరు మార్చుకోవాల్సినటువంటి డీటెయిల్స్ ఏమి అని చెప్పేసి అక్కడ సిస్టమ్ అడుగుతుంది. సిస్టమ్ అడిగినప్పుడు మీరు తప్పుగా ఉండే డీటెయిల్స్ని ఎంట్రీ చేయండి. ఓకేనా? తప్పుగా ఉండే డీటెయిల్స్ ఎంట్రీ చేసేటప్పుడు మిమ్మల్ని సిస్టము కొన్ని డాక్యుమెంట్లు అడుగుతుంది. ఎందుకంటే ఈ డాక్యుమెంట్లు ఇప్పుడు ఎగ్జాంపుల్ మీ పేరు ఆధార్ కార్డులో తప్పుగా ఉండి పిఎఫ్లో వేరే రకంగా ఉంటే పేరు కోసము మనము డ్రైవింగ్ లైసెన్సు పీడిఎఫ్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది, కేవలం పేరు మాత్రమే. అయితే అదేవిధంగా డేట్ ఆఫ్ బర్త్ రాంగ్ ఉంటే సర్వీస్ ఫోటో ఐడెంటిటీ కార్డ్ ఇష్యూడ్ బై సెంట్రల్ గవర్నమెంట్, అంటే ఓటర్ ఐడి కావచ్చు, ఇలాంటివి. స్కూల్ లివింగ్ సర్టిఫికేట్ అంటే టీసీ కావచ్చు, పాన్ కార్డు మార్క్ లిస్టు, ఇవి యాక్సెప్ట్ చేస్తారు. ఇవన్నీ కూడా ఆల్రెడీ సిస్టంలో వచ్చి ఉండేటటువంటి డీటెయిల్స్. ఇప్పుడు నేను ఒకరిది జాయింట్ డిక్లరేషన్ ఫామ్ ఒకరిది అప్లై చేశాను ఈరోజు. వాళ్ళకి ఏమైందంటే యాక్చువల్గా పిఎఫ్లో వచ్చేసి భరత్ కుమార్ అని ఉంది. భరత్కి కుమార్కి మధ్యలో స్పేస్ లేదు, అదొకటి రాంగ్ అయింది. ఆధార్ కార్డులో వచ్చేసి వి స్పేస్ ఉంది, భరత్ స్పేస్ ఉంది, కుమార్ అనే స్పేస్ ఉంది. సో 3గా ఉంది ఆధార్ కార్డు. ఓకే. డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 2 మే 1995 అని పెట్టినారు. అదేవిధంగా కనుక చూస్తే ఇక్కడ చేంజెస్లో ఇప్పుడు ప్రజెంట్ 2 మే 1996 అని ఉంది. ఇది 1996 అతని స్కూల్ సర్టిఫికేట్స్ ప్రకారము పేరు ప్రకారం అన్నీ కరెక్ట్ అవి, బట్ పిఎఫ్లో కరెక్ట్గా లేవు. సో అందుకోసం జాయింట్ డిక్లరేషన్ అయితే అప్లై చేయడం జరిగింది. సో ఈ జాయింట్ డిక్లరేషన్ మనము అప్లై చేసిన తర్వాత ఇది ఏమవుతుంది అంటే మనం ఎక్కడైతే పనిచేసింటామో కంపెనీ వాళ్ళు, ఆ కంపెనీ హెచ్ఆర్కి వెళ్తుంది. అక్కడ మెసేజ్ వెళ్ళినప్పుడు మనం ఇక్కడ సబ్మిట్ చేసింటాం కదా ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా వాళ్ళు వెరిఫై చేస్తారు. ఇతను ఇచ్చిన సమాచారం ప్రకారము పూర్తిగా ఇవన్నీ కూడా కరెక్ట్గా ఉన్నాయా లేదా అని వాళ్ళు ఒకసారి వెరిఫికేషన్ చేసి అక్కడ వాళ్ళు సబ్మిట్ చేస్తారు. బట్ ఇక్కడ ఇతని విషయంలో ఏమైందంటే అతను 2 months మాత్రమే మన దగ్గర పనిచేసాడు అని చెప్పేసి ఎన్క్లోజ్ ది నెసెసరీ రిలవెంట్ డాక్యుమెంట్స్ అటెస్టెడ్ బై సెల్ఫ్ అండ్ యూనిట్ హెచ్ఆర్ ఫర్ వెరిఫికేషన్ అండ్ అప్రూవల్ అని చెప్పేసి రిజెక్ట్ చేసినారు ఎంప్లాయర్. సో యాక్చువల్గా అయితే హెచ్ఆర్ వాళ్ళు దీన్ని అప్రూవల్ చేయాల, వాళ్ళు రిజెక్ట్ చేసేసినారు. ఓకేనా? హెచ్ఆర్ అప్రూవల్ అయిన తర్వాత వచ్చేసి మనకి అది డైరెక్ట్గా కమిషనర్ లాగిన్ పోతుంది. పిఎఫ్ కమిషనర్ లాగిన్కి పిఎఫ్ వాళ్ళు దాన్ని వెరిఫై చేసి అక్కడ అప్రూవల్ చేసినారనుకోండి, ఇష్యూ అయితే సార్ట్అవుట్ అయిపోతుంది. ఈ విధంగా ఇప్పుడు ప్రాసెస్ అయితే ఇప్పుడుండే ప్రాసెస్. సో ఎవరికైనా ప్రాబ్లంగా ఉంటే ఈ ఇతర డీటెయిల్స్ రాంగ్గా తప్పుగా ఉండి పిఎఫ్ విత్డ్రా చేసే కాకుండా ఉంటే వాళ్ళు కామెంట్ రూపంలో కామెంట్ తెలియజేయండి. ఎవరికి అలాంటి ప్రాబ్లం ఉంటే వాళ్ళకి హెల్ప్ చేద్దాం, ఎక్స్ప్లెయిన్ చేద్దాం ఏ విధంగా వాళ్ళు పిఎఫ్ ఆఫీస్ని అప్రోచ్ అయ్యి వాళ్ళకు ఉన్నటువంటి సమస్యని తీర్చుకోవాలని చెప్పేసి. ఓకేనా? వీడియో నచ్చింటే ఒక లైక్ చేయండి. అలాగే నేను చెప్పినటువంటి ఇన్ఫర్మేషన్ వాల్యుబుల్ అనిపిస్తే షేర్ చేయండి. హైప్ ఆప్షన్ ఎవరికైనా ఉంటే హైప్ కొట్టండి. అదేవిధంగా
ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ప్రతిరోజు నేను చెప్పేటటువంటి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా డైలీ నేరుగా మీరు నోటిఫికేషన్ రూపంలో అయితే మీ యొక్క మొబైల్లో పొందుతారు ఈజీగా.